తాజాంశం చూస్తున్నాం. గవర్నర్కు అన్నా డీఎంకే కార్యదర్శి శశికళ లేఖ రాశారు. తమిళనాడు శ్రేయస్సు దృష్ట్యా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అక్కడి తాజా పరిస్థితి ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారమవుతోంది. మరలా తన రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలని ప్లస్ తాను ఒత్తిడి వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు పన్నీర్ సెల్వం తెలిపారు. అదే విధంగా పన్నీర్ సెల్వానికి మద్దతిచ్చే అన్నాడీఎంకే నేతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ గవర్నర్ కు ఒక లేఖ రాశారు. గవర్నర్ లో గత వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఆమె వివరిస్తూ ఉన్నారన్నమాట. పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులైంది. ఆ తర్వాత అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశాము. ఆ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని కూడా ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలియజేసి మళ్ళా మరింత సాత్కారం సరికాదన్న విధంగా ఈ లేఖ సారాంశం ఉంది. అదే విధంగా తనను తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించేలా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా తాను మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి తాను రాజ్భవన్ కు వస్తానని, రాజ్భవన్ కు వచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ లేఖలో శశికళ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ ఉంటే పన్నీర్ సెల్వం క్యాంపుకు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నాయకుల ఆదరణ ప్లస్ ప్రజల ఆదరణ ఒక విధంగా శశికళకు అసహనం కలిగిస్తున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఉదయం ఇద్దరు లోక్సభ ఎంపీలు పన్నీర్ సెల్వానికి ఆదరణ తమ మద్దతు తెలిపారు. అదే విధంగా ఆయన కేబినెట్ లో ఇంతవరకు ఏ మంత్రి కూడా ఆయనకు బాహాటంగా తన మద్దతు తెలపలేదు. అటువంటిది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ కొద్దిసేపటి క్రితం పన్నీర్ సెల్వం నివాసానికి వెళ్లి ఆయనకు తన మద్దతును తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వానికి ఓ పక్క మద్దతు పెరిగిపోతూ ఉంది. క్యాంపులో వచ్చి తాను క్యాంపులో ఎమ్మెల్యేలని అక్కడ పెట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆందోళన మాత్రం ఆమెలో కనిపిస్తోంది. అందువల్లనే ఈ లేఖ రాశారని తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.